ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంట్రీస్ తీసుకున్నానో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాజ్ ఎస్టర్డే నిన్న ఈవినింగ్ నేను పోస్ట్ చేశాను కదా వీడియో, రేపు బై ఆన్ డిప్స్ మార్కెట్ ఉంటుంది అని, అంటే ఈరోజు బై ఆన్ డిప్స్ ఉంటుంది అని. సో ఇది ఫస్ట్ క్యాండిల్ చూడండి, ఫస్ట్ క్యాండిల్ ఇది ఫస్ట్ క్యాండిల్ ఫామ్ అయింది చూడండి సెన్సెక్స్ ఇండెక్స్లో. సో ఈ క్యాండిల్లో బిగ్ క్యాండిల్ రాగానే నేను ఇనిషియేట్ చేసిన, బట్ ఆలోపు ఏమైనా ఎమ్మటే రీట్రేస్ అయిపోయింది. ఇక్కడ ఎంట్రీ పడింది నాకు, ఈ ఏరియాలో నాకు కాల్ ఆప్షన్ ఎంట్రీ పడింది. సో ఇక్కడ జరిగిన మిస్టేక్ వల్ల నాది డ్రాడౌన్లోకి వెళ్ళి మళ్ళీ ప్రాఫిట్లోకి వచ్చింది. సో ఇట్లా కిందికి వస్తూ ఉంది. నేను ఫస్ట్ స్ట్రాటజీ ఉంటుంది కదా, మార్నింగ్ 100 పాయింట్స్ క్యాప్చర్ చేసేటువంటి స్ట్రాటజీ, దాన్ని డిప్లాయ్ చేశాను. దాని తర్వాత మళ్ళీ ఇంకా కిందికి వస్తుంది అని 10 పాయింట్స్ స్కాల్పింగ్ సెట్స్ కూడా లాంచ్ చేసిన. ఓకే, సో దానివల్ల డ్రాడౌన్లోకి వెళ్ళింది. చూడండి, ఇది ఈరోజు ఒకసారి రిఫ్రెష్ చేస్తాను. పేజ్ రిఫ్రెష్ చేసి చూపిస్తాను. ఓకే, సో వీ మేడ్ 40,000 ప్రాఫిట్ చేసినాము. బట్ ఫస్ట్ ఎంట్రీ ఉంటుంది కదా, సో ఇది చూడండి సెన్సెక్స్ సిఈ ట్రెండ్ అంటే అది 30 పాయింట్స్ తోటి క్యాప్చర్ చేసేది. సో ఇక్కడ ఏం జరిగింది అంటే ఫస్ట్ ఎంట్రీ మనకి 531 రూపీస్లో వచ్చింది. ఇంకా దాని తర్వాత ఇంకా మార్కెట్ పడుతూ వచ్చిన కొద్దీ 411, 380, 350 వరకు కూడా ఎంట్రీస్ యాడ్ అయినాయి. ఓకే, సో ఇవి ఎవ్రీ 30 పాయింట్కి ఎగ్జిట్ అయితే మళ్ళీ రీఎంట్రీస్ తీసుకుంటాయి కదా. ఇప్పుడు 381 ప్రైస్లో అది 3 టైమ్స్ ట్రేడ్ చేసింది. తర్వాత 411ది ఇక్కడ చూడండి 1, 2, 3 ఇందులో కూడా 3 టైమ్స్ 30 పాయింట్స్. సో ఇట్లా క్యాప్చర్ చేసింది. మార్కెట్ మూమెంట్ అవుతా ఉన్న కొద్దీ సో ఫైనల్గా ఎన్ని గంటలకు క్లోజ్ చేసింది, 9:49కి క్లోజ్ చేసింది. సో మన ఫస్ట్ ఎంట్రీ 532 అండ్ 465 దగ్గర ఎగ్జిట్ చేసేసుకుంది. అంటే మనకి మన ప్రైస్ టు ప్రైస్ రాలేదు, బట్ దీనివల్ల కింద యావరేజ్ చేసుకొని మళ్ళీ ఎగ్జిట్స్ చేయడం వల్ల టార్గెట్ వచ్చేసింది అనమాట. సో మార్నింగ్ మనకి తర్వాత వెళ్ళిపోయింది మంచిగానే, కానీ ఇది ప్రాఫిట్ చేసుకొని క్లోజ్ చేసుకొని ఫస్ట్ది. ఓకే, సో ఇప్పుడు చూడండి చార్ట్ చూస్తే ఇక్కడ ఇక్కడ నుంచి డౌన్ వచ్చి రీట్రేస్మెంట్ చూడండి, ఇదే నేను చెప్పింది అనమాట. నేను బై ఆన్ డిప్స్ చెప్పినటువంటిది ఇదే. ఓకే, సో నేను దాని తర్వాత ఏం చేసినా ఇప్పుడు ఇంకా హయ్యర్కి వెళ్తుందా లేదా అని మనకు తెలియదు కాబట్టి, ఆల్రెడీ లాస్లోకి వెళ్ళినాయి అన్నీ రికవర్ అయిపోయినాయి కాబట్టి ఇక్కడ ఎగ్జిట్ అయిన తర్వాత వెయిట్ చేసి నియర్లీ 10:20 దగ్గర, ఓకే ఆల్మోస్ట్ 10:20 టైం చూడండి, ఇక్కడ దీన్ని పైకి జరుపుతాను. చూడండి 10:20 క్యాండిల్ ఈ ఏరియాలో మళ్ళీ నేను, ఎందుకంటే ఇది సపోర్ట్ జోన్ అనమాట, అండ్ ఇక్కడ కన్సాలిడేషన్ అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్పేసి నేను మళ్ళీ ఎంట్రీ తీసుకొని కాల్ సైడ్స్ స్కాల్పింగ్ 10 పాయింట్స్ స్కాల్పింగ్ చేసుకొని ఆల్మోస్ట్ నియర్లీ ఇది చేస్తూ ఉంటే సడన్గా మళ్ళీ ఫాల్ వచ్చింది చూడండి. అండ్ ఎప్పుడైతే ఈ రికవరీ వచ్చిందో అన్నీ ఎగ్జిట్ చేసేసిన నేను ఆల్మోస్ట్. సో మీరు చూస్తే ఓకే, ఇందులో ఆల్మోస్ట్ అన్ని ఆప్షన్స్ ప్రాఫిట్ చేసింది, ఒకటి మాత్రం లాస్ వచ్చింది చూడండి 700 రూపీస్. ఇది ఒక సెట్. సో ఇదొకటి, అండ్ ఇంకా డౌన్ సైడ్ అంతే, ఒక్కటే పుట్ ఆప్షన్ చేసిన అంతే.
3000 ఆల్మోస్ట్. ఇది ఈ సెట్ ఒకటే పుట్ ఆప్షన్, మిగతా అన్ని కాల్ ఆప్షన్ సైడే చేసిన. ఎందుకు చేసిన, మై ట్రెండ్ ఈజ్ బై ఆన్ డిప్స్ ట్రెండ్ కాబట్టి నేను అదే ఫాలో అయినా. ఓకే, అండ్ సో మనం గ్యాప్స్ తీసుకొని చేస్తూ ఉండాలి, కంటిన్యూస్గా కాల్ ఆప్షన్ సైడ్ కొనుక్కుంటూ ఉండద్దు. అండ్ చూడండి, దాని తర్వాత నేను ఓకే మీకు చార్ట్ చూపిస్తాను, ఎంటీఎం గ్రాఫ్. సో ఎంటీఎం గ్రాఫ్ చూడండి, -34,600 ఆల్మోస్ట్ 35,000 డ్రాడౌన్ వరకు వెళ్ళింది. ఓకే, సో బట్ ఐఎమ్ ష్యూర్ ఇట్ విల్ కమ్ బ్యాక్ దేర్. అట్లా చూడండి, ఈ టైంలో 9:30 వరకు మనకి డ్రాడౌన్ వెళ్ళింది. ఆ తర్వాత ఇక్కడ ఫ్లాట్గా 9:20 దగ్గర నుంచి ఇక్కడ వరకు ఫ్లాట్గా ఎందుకు ఉంది అంటే, నేను ఇక్కడ ట్రేడ్ ఏం చేయలేదు, మళ్ళీ 10:20 నుంచి ఎంట్రీ తీసుకున్నా. సో మళ్ళీ కొంచెం డ్రాడౌన్ వెళ్ళింది అక్కడ 10,000 వరకు, అండ్ కంటిన్యూస్గా ప్రాఫిట్ వచ్చేసింది చూడండి. సో కాల్ సైడ్ చేసిన నేను ఇట్లా. ఫైనల్లీ ఇక్కడ కూడా కొంచెం డ్రాడౌన్ వెళ్ళి మొత్తానికి 40,300 దగ్గర క్లోజ్ చేసింది. సో ఇది ఈరోజు మనం చేసినటువంటి ట్రేడ్స్. ఓకే, మనం పర్ఫెక్ట్గా ప్లాన్ తోటి ఎగ్జిక్యూట్ చేస్తే దాదాపుగా మనం స్కాల్పింగ్ చేస్తున్నాం కాబట్టి ప్రాఫిట్ ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట, విన్ రేషియో ఎక్కువ ఉంటుంది. సో ఇది ప్రైమ్ నాకు ఇంపార్టెంట్ లెవెల్, ఇక్కడ ప్రాఫిట్ చేసినాను. అదే కంటిన్యూస్ అక్కడ ఉంటే ఇదంతా హ్యూజ్ లాస్లోకి డ్రాడౌన్లోకి వెళ్ళిపోయేది అనమాట. ఫర్దర్గా ఈరోజు ఎక్స్పైరీ కూడా. సో ఇక్కడ ఒక ర్యాలీ వచ్చింది చూడండి, మళ్ళీ ఇక్కడ కూడా ఒక ర్యాలీ వచ్చింది. ఇది ఇవన్నీ క్యాప్చర్ చేయొచ్చు, బట్ మనకి టార్గెట్ ఆల్రెడీ 40,000 అంటే 2 days ప్రాఫిట్ కంటే ఎక్కువనే వచ్చింది కాబట్టి నేను క్లోజ్ చేసిన. సో ఫర్దర్గా ఇప్పుడు నిఫ్టీ చూస్తే, నిఫ్టీ చూడండి, నేను గీసిన లైన్స్ ఎక్స్పెక్టేషన్స్ అన్నీ రివర్స్ అయినాయి. అంటే మార్నింగ్ గ్యాప్ అప్ వచ్చింది ఈ లెవెల్లో, అండ్ బ్రేక్ డౌన్ వచ్చి కంటిన్యూస్ అవుతుంది. సో ఇప్పుడు వాట్ టుమారో అనే దానికి మార్కెట్ క్లోజ్ అవ్వాలి. సో ఇదేం చేస్తానంటే ఇక్కడికి డ్రాగ్ చేసుకోవాలి, ఎందుకంటే ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకుంది కదా. సో ఇప్పుడు ఇట్లా చేంజ్ అయ్యే అవకాశం ఉందన్నమాట. రైట్, అండ్ ఎల్లుండి ఎక్స్పైరీ ఉంటుంది కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఎంత ఏ రేంజ్లో ట్రేడ్ అవుతుంది అంటే, ఇది రేంజ్ ఒకటి క్లియర్గా ఫామ్ అవుతుంది. సో మళ్ళీ ఇది బ్రేక్ అవ్వాలి. ఈవినింగ్ మార్కెట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు 1 అవుతుంది టైం, 1:06. సో అప్పుడు మళ్ళీ ఫైనల్గా ట్రెండ్ ఏం చేస్తాము టుమారో అనే దానికి సంబంధించిన వీడియో చేస్తాను. సో ఇది ఈరోజు 40,000 ప్రాఫిట్ చేసినాం. అండ్ చూడండి ఛార్జెస్ చూడండి, 3,837 పడినాయి ఇక్కడ చూడండి. ఓకే, అండ్ ఈ ఛార్జెస్ని కనుక ఆఫ్ చేసి చూస్తే 36,500 అనేది నెట్ ప్రాఫిట్ లాగా ఉంటుంది. ఇదంతా పేపర్ ట్రేడింగ్. ఓకే, ఫార్వర్డ్ టెస్ట్ అంటే అది పేపర్ ట్రేడింగే చూడండి. రైట్, సో సీ యూ ఈవినింగ్. మళ్ళీ ఈవినింగ్ నేను ట్రెండ్, వాట్ ఈస్ ద ట్రెండ్ అనేది నేను అప్డేట్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.